వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. గ్రేటర్ ఎన్నికల నగారం రోగుతుంది. అధికార పార్టీ చేసిన ఈ ఒక్క ప్రకటన ప్రతిపక్షాలను అలర్ట్ చేస్తుంది. నెల రోజుల్లోపే ఎన్నికల షెడ్యూల్, ఓఆర్ఆర్ లోపలే 1,00,000 ఇండ్లు అంటూ మంత్రి పొంగులేటి ప్రకటన. ఒక్కసారిగా గ్రేటర్ హైదరాబాద్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. 300 డివిజన్ల అభ్యర్థులను వెతికే పనిలో పార్టీలు బిజీ అయిపోయాయి. సీఎం రేవంత్ వ్యూహం అర్థం కాక బీఆర్ఎస్ దిక్కులు చూస్తుందా? గ్రేటర్లో సత్తా చాటుకుంటే తెల్ల ముఖం వేయాల్సి వస్తుందని కంగారు పడుతుందెవరు? పొంగులేటి ప్రకటన గ్రేటర్ ఎన్నికలే టార్గెట్టా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో నివసిస్తున్న సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాజధాని కోర్ అర్బన్ రీజియన్లో అధికారికంగా శ్రీకారం చుట్టింది. సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో పాటు అజారుద్దీన్ కలిసి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అసలు ఏ ప్రాంతాల వారికి ఇళ్లు దక్కబోతున్నాయి? ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంత? దరఖాస్తులు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి? ఎలాంటి నిబంధనలు పెట్టారు? ఇప్పుడు ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారు అనేది ఓసారి పరిశీలిద్దాం. రాజధానిలో ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ లోపల వరకు ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిగా ప్రభుత్వం నిర్ధారించింది. ఈ పరిధిలోకి వచ్చే జీహెచ్ఎంసీ, సైరాబాద్, మల్కజ్గిరి ప్రాంతాలలో నివసించే నిరుపేద కుటుంబాలను ఇందిరమ్మ ఇళ్ల పథకానికి డిజైన్ చేశారు. ఈ పరిధిలో ఇల్లు కానీ సొంత స్థలం కానీ లేని నిరుపేదలను గుర్తించి వారికి నివాసయోగ్యమైన ఫ్లాట్లను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నగరంలో ఎక్కడైతే ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల్లో హౌసింగ్ బోర్డు ద్వారా భారీ టవర్లను నిర్మించి నిరుపేదలకు ప్లాంట్ల రూపంలో పంపిణీ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా 1,00,000 ఫ్లాట్లు నిర్మించాలని ప్రభుత్వం ఒక భారీ టార్గెట్ ను ఫిక్స్ చేసుకుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రేటర్ ఎన్నికల ముందు సేమ్ ఫార్ములానే ఉపయోగించింది. స్థానికులే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటూ ఊదరగొట్టింది. ఫలితాలు వచ్చాయి. మేయర్ కాగానే డబుల్ ఇళ్ల పథకం ఆగిపోయింది. ఇప్పుడు సేమ్ ఫార్ములా కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు అంటూ ప్రకటన చేసి ఎన్నికల శంఖారావానికి తెరలేపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రేటర్లో కాంగ్రెస్ సత్తా చాటబోతుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలింది. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిన హైదరాబాద్ లో కాంగ్రెస్ కు బలమైన లీడర్, కేడర్ దొరకలేదని టాక్. అయితే ఇందిరమ్మ ఇళ్ల ప్రాజెక్ట్ ను ప్రభుత్వం విడతల వారీగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో క్యూఆర్ పరిధిలోకి వచ్చే 26 నియోజకవర్గాలను ఎంపిక చేశారు. తొలి దశలో పారదర్శకంగా పనులు ప్రారంభించేందుకు వీలుగా ఒక్కో నియోజకవర్గానికి దాదాపు 500 ఇళ్ల చొప్పున ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అంటే మొదటి విడతలోనే వేల సంఖ్యలో ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి. అత్యంత ఖరీదైన రాజధాని ప్రాంతంలో పేదవాడు స్థలం కొని ఇల్లు కట్టుకోవటం అసాధ్యమైన ఈ రోజుల్లో ప్రభుత్వ నియోజకవర్గాల వారీగా కోటాను కేటాయించి స్థానిక నిరుపేదలకు ప్రాధాన్యత కల్పించేలా విధి విధానాలను రూపొందించడం విశేషం. ఈ 26 నియోజకవర్గాలలోని అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను హౌసింగ్ బోర్డు అధికారులు పర్యవేక్షించనున్నారు. అంటే మార్కెట్ విలువ ప్రకారం ఎంతో ఖరీదైన ఏరియాలో కేవలం నామమాత్రపు లబ్ధిదారుల వాటాతోనే నిరుపేదలకు ఒక ఆధునిక ఫ్లాట్ సొంతం కాబోతుంది. దీనికి సంబంధించిన ఎల్ఏజీ ఫ్లాట్ల బ్రోచర్ను, అప్లికేషన్ ఫారంలను సచివాలయంలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు చేతుల మీదుగా అధికారికంగా విడుదల చేశారు. అయితే ఇక్కడ అప్లై చేసుకునే వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. డ్రా లేదా ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక ఎవరికైతే ప్లాట్లు కేటాయింపు జరగదో అలాంటి వారికి వారు చెల్లించిన 10,000 రూపాయల ఈఎండి మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి వెనక్కి ఇచ్చేస్తుంది. కాబట్టి అప్లై చేసుకునే సొమ్ము ఎటూ పోదనే నమ్మకాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇక దరఖాస్తు స్వీకరణ విషయానికి వస్తే ఈ దరఖాస్తులను సమర్పించడానికి ఆగస్టు 10 వరకు గడువు విధించారు. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంది. ఈ ప్రభుత్వానికి పేదవాడి పట్ల ఒక కన్సర్న్ ఉంది. అందుకనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా 8,22,000 కోట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అప్పులతో కూడుకొని ఉన్న అభివృద్ధిని ఎక్కడా కుంటి పడనీయకుండానే సంక్షేమంలో ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు ఏజెండా పెట్టుకొని ఇదేదో ఒక్కసారి ఇచ్చాం, 4.5 లక్షలు ఒక్కసారి ఇచ్చాం, రెండో విడత 2.5 లక్షలు ఇచ్చాం, రేపు ఎన్నికలప్పుడు మళ్ళీ
నోటిఫికేషన్కి 1 నెల ముందు గతంలో లాగా ఆనాటి ప్రభుత్వాల లాగా నోటిఫికేషన్ ముందు మరొక ఇంతిస్తాము అనే విధంగా కాకుండా రాష్ట్రంలో ఏ పేదవారైతే ఉన్నారో, రాష్ట్రంలో ఏ పేదవారైతే కొన్ని దశాబ్దాలుగా ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో, రాష్ట్రంలో ఏ పేదవాళ్ళైతే పూరు గుడిసెల్లో నివసిస్తున్నారో అటువంటి పేదవాళ్ళకి చివరి వ్యక్తి వరకు, చివరి కుటుంబం వరకు ఇల్లు ఇవ్వాలనే లక్ష్యమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. హైదరాబాద్ నగరంలో గజం భూమి ధర 2 లక్షల నుంచి 3 లక్షలు పలుకుతుంది. అలాంటి అత్యంత ఖరీదైన ప్రాంతంలో కూడా పేదవాడి కోసం ఇల్లు నిర్మించి ఇస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలోనే నిరుపేదల సొంత ఇంటికల సాకారం కాబోతుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన 1,00,000 ఇళ్ల ప్రకటనతో గ్రేటర్ ఎలక్షన్ వార్ స్టార్ట్ అయిందని భావించాలి. ఇక బీజేపీ, బీఆర్ఎస్ ఎలాంటి స్ట్రాటజీలు అమలు చేయబోతున్నారో వేచి చూడాలి.